హలో ఎవ్రీవన్. తెలుగు గ్రామర్ ప్రాక్టీస్ బిట్ చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పరుషాలు గ, జ, డ, ద, బ. ఆప్షన్ బి క, చ, ట, త, ప. సి యా, ర, ల, వ. ఆప్షన్ డి క, చ, డ, ద. క్రింది వాటిలో పరుషాలు. ఆప్షన్ బి కరెక్ట్. క, చ, ట, థ, ప. పరుషాలు అంటే కఠినంగా పలకబడేవి. కఠినంగా పలకబడే వాటిని పరుషాలు అంటారు. వీటి పరుషాలకి మరో పేరే శ్వాసాలు. సెకండ్ క్వశ్చన్, వచనం అనగా ఏమిటి? ఆప్షన్ ఏ చెప్పబడేది, బి సూచించబడేది, సి ఏకవచనం, డి బహువచనం. వచనం అనగా చెప్పబడేది అని అర్థం. సంఖ్యలను తెలియజేస్తే వాటిని వచనాలు అంటారు. ఏకవచనం, బహువచనం ఇలా. వచనం అంటే చెప్పబడేది. థర్డ్ క్వశ్చన్, నామవాచకమునకు బదులుగా వాడబడు పదములు ఏమంటారు? క్రియ, విశేషణం, సర్వనామం, నామవాచకం. నామవాచకంకు బదులుగా వాడబడు పదములు సర్వనామం. ఫోర్త్ క్వశ్చన్, పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పడడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు? పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పడడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. ఫిఫ్త్ క్వశ్చన్, అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తే ఏమంటారు? చేకానుప్రాస అలంకారం. ఎగ్జాంపుల్కి నీకు 100 వందనాలు. ఇక్కడ 100 అంటే 100, వందనాలు అంటే నమస్కారం. అర్ధభేదంతో కూడిన, ఇక్కడ చూస్తే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వచ్చింది. ఇక్కడ అర్ధభేదం ఉంది కదా. 100 అంటే 100, వందనాలు అంటే నమస్కారములు అని అర్థం. దీన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. క్రింది వాటిలో ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు, దశావతారాలు, రాజభటుడు, పాపభీతి. కరెక్ట్ ఆన్సర్ తల్లిదండ్రులు. తల్లియున్, తండ్రియున్. ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. సెవెంత్ క్వశ్చన్, ఉన్న విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం. యమకం, ఉపమాలంకారం, అతిశయోక్తి, రూపమాలంకారం. దీని ఆన్సర్ అతిశయోక్తి. ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తే దాన్ని అతిశయోక్తి అంటారు. ఎగ్జాంపుల్కి మా పొలంలో బంగారం పండింది. మా పొలంలో బంగారం పండింది. ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం. తెలుగు మాసాలు ఎన్ని? 10, 6, 12, 13. తెలుగు మాసాలు 12. చైత్రం, వైశాఖం అవి తెలుగు మాసాలు 12. మరిన్ని టెట్ అండ్ డిఎస్సి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.